నమస్తే, నేను ప్రశాంత్. ఉప్పల్ సరౌండింగ్లో ఫిర్జాదిగూడలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఉప్పల్ సరౌండింగ్లో ఫిర్జాదిగూడ అంటే కొంచెం రేట్స్ తక్కువ అని చెప్పేసి మేము వింటూ ఉంటాము. బట్ ఈ మధ్య కాలంలో అక్కడ కూడా రేట్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? మీరు ఫిర్జాదిగూడ ఒకటి మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ రేట్లు పెరుగుతున్నాయండి. ఇది మీ నాలెడ్జ్లోకి వచ్చింది. అటు సంగారెడ్డి దగ్గర పెరుగుతున్నాయి, ఇటు షాద్ నగర్ దగ్గర పెరుగుతున్నాయి, అటు మోకిలా శంకర్ నవాబ్పేట దగ్గర పెరుగుతున్నాయి, ఉప్పల్ సైడ్ పెరుగుతున్నాయి, విజయవాడ అన్నిటికీ పెరుగుతున్నాయి. అయితే వెస్ట్ జోన్లో అయినంత అప్రిషియేషన్ మిగతా ప్లేస్లో అవ్వలేదనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు స్లోగా ఆ ట్రెండ్ మారే దిశగా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ కానీ మంత్రులు కానీ సీఎం ముఖ్యమంత్రి గారు కానీ వారు ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. పాలిటిక్స్లో ఎన్నో చెప్తారు, మేనిఫెస్టోలో అన్నీ అమలుపరచడంత ఇది సాధ్యం కాదు, కొంతవరకు అవుతుంది. అయితే ఆ దిశగా వెళ్తుంది. నార్మల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దశా దిశ అతాపత అన్నాడు. దశా దిశ ఉన్నది. ఆ దశా దిశని అంత ముందున్న గత ప్రభుత్వం వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేసి 100 కోట్ల ఎకరం పర్ కోకాపేటలో అయిపోయింది. ఇప్పుడు మిగతావి అయితే మన కుక్కటిపల్లిలో 50 కోట్ల 60 కోట్లు పర్ ఎకర్ ఆప్షన్లో వెళ్ళింది హెచ్ఎండిఏలో. అవన్నీ చూసుకుంటే చుట్టుపక్కల ఆల్ ప్లేసెస్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRR అన్నీ జంప్ అవుతాయి, అన్నీ పెరుగుతాయి. కాకపోతే పెట్టుకున్నప్పుడు మాత్రం చూసి లీగల్గా క్లియర్ టైటిల్, మ్యుటేషన్, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ ఇవన్నీ చూసుకొని కొనుక్కోవడం మంచిది. చాలామంది టెంప్ట్ అయ్యి ప్రీ లాంచ్లోనూ తక్కువ రేట్లో కొనేస్తారు. తక్కువ రేటు అంటే ఆలోచించాలి మీరు, ఎందుకు తక్కువ రేటు అమ్ముతాడు, ఆ ఇంటెన్షన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిల్డర్ ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. సో అంటే మనకు ఒక దగ్గర తక్కువ రేట్లో వస్తుంది అని అంటే దీని వెనకాల ఈ రీజన్ ఏమై ఉంటుంది? ఇది అనేకమైన ఉంటాయండి. అంతకుముందు గవర్నమెంట్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ రావచ్చు. అంతకుముందు ఐసోలేటెడ్ పోచారం అని ఒక ఏరియా ఉంది. పోచారం ఇన్ఫోసిస్ రాకముందు ఎవరు తెలియదు, అసలు శంషాబాద్ ఎవరు తెలియదు. 30 సంవత్సరాల క్రితం అంతా శంషాబాద్, ఎక్కడ శంషాబాద్ అని. తెల్లాపూర్ ఏంటి, కొల్లూరు అట్లా. ఇప్పుడు కోకాపేట, నర్సింగి, మంచిరేవుల, నానక్రామ్గూడ, నల్లగండ్ల ఇవన్నీ కూడా ఎవరికి తెలిసే కాదు. బంజారా హిల్స్ అంతం, తర్వాత జూబ్లీ హిల్స్. 1970s ₹10 ₹11 గజంకి అమ్మారు. ఈరోజు 4 లక్షలు అమ్ముతున్నారు. కూకట్పల్లి ఒకప్పుడు జంగల్, అది ఈరోజు 2.5 లక్షలు పోతుంది. జేబీఆర్ ఎన్క్లేవ్ మురళీమోహన్ గారు ఒక వెంచర్ వేశారు మన గూగుల్ ఆఫీస్ ఎదురుగా, ₹750 అమ్మారంటే ఇప్పుడు 2.5 లక్షలు. అంటే రేట్లు ఏ విధంగా పెరిగింది దాన్ని ఊహించలేము. మన ఊహకు అందకుండా వెళ్ళిపోయిన రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇప్పుడు సామాన్య ప్రజలు సిటీలో కొనుక్కునే పరిస్థితి కనిపించట్లేదు. ఒక పక్క ఉద్యోగాలు పోతున్నాయి, ఒక పక్క ఉన్న ఉద్యోగాలు పెంచట్లేదు, సో కొత్త ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ వేల మంది రిలీజ్ అవుతున్నారు, బట్ జాబులు లేక ఎంతమంది ఉన్నారు. ఎంటెక్ చేసిన కూడా రోడ్డు మీద ఖాళీ ఉండే ఇడ్డి బండి ఇవన్నీ పెట్టుకుంటారు కొంతమంది. సో ఆ ప్రదేశంలో బతకడమే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఉంది, బతకడమే కష్టం. అలాంటప్పుడు ఇల్లు కొనుక్కునేది. కాకపోతే నేను అది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా నేను గమనించింది ఏంటంటే, చిన్నింటోడైనా పెద్దింటోడైనా, ఆటో డ్రైవర్ అయినా, చేపలు పట్టేవాడైనా, లేదా ఎనీబడి జీవితంలో ఒకసారి ఒక ప్లాట్ కొనుక్కోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే అక్కడైనా గ్రోత్ ఇంకెక్కడా రాదు. అంటే కొనుక్కునేటప్పుడు ఒక మంచి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని కానీ కన్సల్టెంట్ కానీ పెట్టుకొని కొనుక్కుంటే మీ పెట్టుబడి అనేది సేఫ్టీగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలు. ఎవరైతే ఏజెంట్ కమిషన్ ఇవ్వాలి, వాడికి 1-2% ఇవ్వాలని ఆలోచిస్తే ఆ 98% పోగొట్టుకుంటున్నారు. మనం చూసాం గత వీడియోలో కూడా ఎన్నో కంపెనీ, దాదాపు 15 కంపెనీలు లాస్ట్ 2024-25లో ఎత్తేసారు. 1000 కోట్లు కలెక్ట్ చేసి. ఎవరు బాధపడుతున్నారు? గవర్నమెంట్ రాదు, కోర్టులో వెళ్తే అది ఎప్పుడు కాదు, నువ్వు ఉంటప్పుడు అవుతావు, నువ్వు ఉంటావు పోతావు అప్పుడు తెలియదు. సో మనం కష్టపడి సంపాదించడం మన దగ్గర అయితే ఇప్పుడు అంబానీ అదంటే కోట్లు లక్షలే ఉంటాయి, మన దగ్గర ఉండవు కదా. ఒక సామాన్య ప్రజలు ₹50,000 జీతం వస్తే వాడు మిగిలేదు ఏమి ఉండదు. మన ఎవరో ఒక అంటున్నారు అనమాట, నీ ఏజ్ పెట్టి అన్ని లక్షలు సంపాదించి నువ్వు సరిగ్గా చేయట్లేదు, నీ బతుకు వేస్ట్. అంటే సభ నీకు 50 సంవత్సరాలు అనుకో, నీ దగ్గర 50 లక్షలు ఉండాలి రిజర్వ్ బ్యాంకులో. అదేవిధంగా 60 సంవత్సరాలు అయితే 60 నుండి 80 సంవత్సరాలు 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు అయితే మీరు కరోనా వచ్చి 20 లక్షలు ఎవరు ఇస్తారు మనకి? ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే నువ్వు ఏదైతే ఫిర్జాదిగూడ అడుగుతున్నారో, బాలనేది ఫిరోజ్ కూడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫిరోజ్ కూడా వేరు, ఫిర్జాదిగూడ వేరు. సో ఉప్పల్ దాటిన తర్వాత ఉప్పల్ చౌటుప్పల్ దగ్గరలో ఉంది. ఇది అప్కమింగ్ రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పచ్చు. ఇంతవరకు నాకు తెలిసి 3,000, 4,000, 5,000 ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుత ప్రివైలింగ్ రేట్స్ ఏంటంటే 5,000 నుండి 8,000
500 ఇటు ఉన్నది. సో అది ఇంకా మరింత, ఎందుకంటే నీకు తక్కువ రేటు అంటే ఎంత దూరం వెళ్తే అంత తక్కువ రేటు వస్తుంది. ఒకప్పుడు ఉప్పలు కూడా ఏం లేదు, కానీ ఈరోజు ఉప్పల్లో నువ్వు సిటీ దిల్సుఖ్ నగర్లో ఏం లేదు, ఎల్బీ నగర్లో లేదు, నాగోలి పుట్టగొడుగులా ఉన్నాయి అక్కడ. రియల్ ఎస్టేట్ ఆఫీసులు కానీ మిగతా ఆఫీసులు కూడా చాలా థిక్లీ పాపులేటెడ్. కుక్కటిపల్లి అట్లా ఉంది, దమ్మాయి కూడా అని ఉంది, కుషాయిగూడ అది కూడా అంతే. ఏ ఏరియాని కూడా వదలట్లేదు మన పాపులేషన్ అనేది. మన అన్నిట్లో ఫస్ట్ ఉంటాం. ఎక్కడ డయాబెటిక్స్లో ఫస్టే, పాపులేషన్లో ఫస్టే, బీపీలో ఫస్టే. అంటే హమ్ కిసీసే కమ్ నహి, మనం ఎవరికి తీసిపో ఎవరికి తగ్గిపో అన్న రేంజ్లో పెరుగుతున్నాం. కాబట్టి పాపులేషన్ ఎగబడి కొట్టుకొని అన్ని కంట్రీలు తగ్గించుకుంటే మనం పెంచుకుంటాం. ఒక విధంగా మంచిదే, ఒక విధంగా బ్యాడ్. ఎందుకంటే నేను పెళ్ళిళ్ళు అవ్వడానికి ఇప్పుడు అమ్మాయిలు తగ్గిపోయారు, అబ్బాయిలు ఎక్కువైపోయారు. ఎవరైనా అమ్మాయిలు అంటే ఆపరేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుందంటే అంత డెవలప్ అవ్వాలి కదా వెంచర్స్. అండ్ దెన్ సిటీకి హైదరాబాద్కు ఉన్న పెద్ద ప్రాముఖ్యత ఏంటంటే 4 రోడ్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లు 100 కిలోమీటర్ పైగా డెవలప్ అయినాయి. అంటే అంతవరకు ఇంకో లేటెస్ట్ టాక్ ఏంటంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుంది అంటున్నారు. యూనియన్ టెరిటరీ మరి నరేంద్ర మోడీ గారు మైండ్లో ఎప్పుడు కూడా నడుస్తుంది ఆయన పిఎం అయిన దగ్గర. బట్ కొంత టైం తీసుకుంటారు. ఎక్స్పాన్షన్ వైజ్ మనకున్న ఫెసిలిటీ చెన్నైకి కానీ బెంగళూరు కానీ ముంబై కానీ వైజాగ్ కానీ లేదు. నేను సీ ఉంటుంది సగం అడ్డేస్తుంది. సో చెన్నైలో ఈసీఆర్ రోడ్ అని ఉంది, ఈస్ట్ కోస్ట్ రోడ్. ఆ రోడ్లో బాగా పెరుగుతుంది, మిగతా రోడ్లు సీ సైడ్. అట్లనే బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం, ఢిల్లీలో పొల్యూషన్ ప్రాబ్లం, ముంబైలో పూణే అడ్డు ఉంది. సో అట్లా హైదరాబాద్ ఒకటి మాత్రం 4 పక్కల అతివేగంగా పెరుగుతుంది. 100 కిలోమీటర్ పైన. ఇప్పుడు ఇటుపక్క చూసుకుంటే యాదగిరిగుట్ట, అటుపక్క విజయవాడ, ఇక్కడ శ్రీశైలం, కలవకుర్తి అంటే తుక్కుగూడ, ముచ్చర్ల, కందుకూరు, కడతాలు, అమంగల్, కలవకుర్తి అంతవరకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు బెంగళూరు హైవే చూసుకుంటే జడ్చర్ల దాకా వెళ్ళిపోయింది. షాద్నగర్, బోరుకుల, రాజానగర్, బాలానగర్ అట్లా జడ్చర్ల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ముంబై హైవే చూసుకుంటే ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట, బుదేరా అంటే 100 నుండి 110 కిలోమీటర్ దూరానికి వెంచర్లు పడుతున్నాయి. రానున్న రోజులు ఇవన్నీ ఏరియాలు కూడా ఏదైతే ఏరియా RRR అండ్ ORR మధ్యలోనే అది గ్రోత్ కారిడార్ కింద వస్తుంది. 10 to 12 సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి, 10 to 12 ఫార్మా క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్, మన మెట్రో, ఇప్పుడు 4 సస్టైనబుల్ సిటీ చూసాం మనం అంతమంది మాట్లాడుతున్నాం. చాలా గ్రోత్ ఉంది, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, రేట్లు బాగా పెరిగాయి. ఫిర్యాది కూడా అనేది అప్కమింగ్ ఏరియా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ గచ్చిబౌలి హైటెక్ సిటీ అని ఉంది. బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్, ప్లాన్స్ అయితే నడుస్తున్నాయి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు డెవలప్ ది ఏరియాస్. ఓకే, సో అది మనం వేచి ఉండాలి మనం. దాన్ని బట్టి మనం డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళొచ్చు. జనరల్గా అంత ముందు కూడా చెప్పిన యాదాద్రి, వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ అంత గ్రోత్ అనేది కనిపించలేదు. ఇటుపక్క అన్నీ ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మన సినిమా హాల్ ఉందనుకోండి, ఫస్ట్ గాంధీ గారి క్లాస్ తర్వాత ఇప్పుడు అన్ని రేట్ అంతా ఒకటే పెట్టాడు ఆల్మోస్ట్. సో సార్ ఇప్పుడు ఫైనల్గా అయితే అక్కడ పెట్టుబడులు పెడదాం అనుకునే వారికి అయితే ది బెస్ట్ చాయిస్ అంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ పెట్టుకోవచ్చు. బట్ వెయిట్ చేయాలి. ఇవాళ పెడితే రేపు వెస్ట్ జోన్ అంత స్పీడ్గా రాదు. బట్ 6 రోజుల్లో నెక్స్ట్ డెకేడ్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్. థ్యాంక్ యూ సార్.